అప్పుడు శశికాంత్ శర్మ ఇప్పుడు శశికాంత్ శర్మ ఒకటి కాదు. వీఆర్ అప్గ్రేడింగ్ ఎవ్రీ మూమెంట్ అనమాట సిస్టమ్స్. కాబట్టి థెరపటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే కన్సల్టేషన్ అంటాం, మనం దీన్ని ఏమంటాం, కన్సల్టేషన్ మీకు తెలిసింది. బట్ మేమేంటంటే అసెస్మెంట్ అంటాం. ఏమంటాం దీన్ని? అసెస్మెంట్. కాబట్టి ఈ అసెస్మెంట్ ఛార్జెస్ 500 అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మేమేం బలవంతం చేయట్లే, మేమేం చేయదలుచుకున్నామో అది చేసేసినాం, మీకు చెప్పేసినాం. దీని వీడియోలు కూడా పెడతాం, మీరు మాతో కనెక్ట్ అయి ఉండొచ్చు, ఆన్లైన్ క్లాసెస్ లింక్స్ వస్తే మీరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. బట్ వాట్ ఈజ్ అవర్ 50% అనేది మీకు క్లారిటీ ఇస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు కమ్ దిస్ సిస్టమ్ 500 మీరు పే చేసుకొని అసెస్మెంట్ షీట్ ఉంటుంది. ఏ షీట్ ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది? ఓకే, వీ ఫోకస్ ఆన్ దిస్ 33. ఓకే, మేమే చెక్ చేసుకుంటాం, ఏముంది అనేది చూసుకొని మేమే ట్రీట్మెంట్లు చేసుకుంటాం. మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద? నీ ప్రాబ్లం మీదనే నువ్వు ఫోకస్ చేయి. ఇక్కడ వస్తుందా, గ్యాస్ట్రిక్ ఉందా, మోకాలు నొప్పి ఉందా, మెడ ఉందా, షోల్డర్ ఉందా, నీ ఫోకస్ అంతా దాని మీదనే పెట్టండి. బట్ మేము ఫోకస్ చేసేది ఇది. బట్ దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియోలలో చూస్తారు, సారు విరిచే ట్రీట్మెంట్ మంచిగా ఉంది, విరిచే ట్రీట్మెంట్ ఇస్తాడా మాకు? కైరో ప్రాక్టీస్ ఇస్తారా? పట్టీలు పెడతారా మాకు? నువ్వేం చేస్తావు? డోంట్ ఇన్వాల్వ్. అమ్మ వంట చేసేటప్పుడు ఉప్పు వేయాలా కారం వేయాలన్నా ఆమెకు తెలుసు ఎంత వేయాలనేది. నువ్వు అందులో పోయి ఉప్పు గింత వేయి, కారం గింత వేయి అంటే ఏం జరుగుతుంది? టేస్ట్ వస్తుందా వంటలో? కాబట్టి మీ ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేసుకోండి, తగ్గిందా లేదా. బట్ థెరపిస్ట్ చేసే పని మీద మీరు ఫోకస్ చేయదు. అర్థమైంది అనుకుంటా. కాబట్టి మేము చేసే 50% మేము చేస్తాం, 100% డౌటే లేదు. మీరు చేసే 50% మీరు దేని మీద ఫోకస్ చేయాలి? ఎక్సర్సైజెస్ ఆన్లైన్లో మేము చేపిస్తాం క్లాసెస్లలో, ఆ లింక్ కూడా పెడతాం. ఆల్రెడీ 25th క్లోజ్ అయిపోతుంది క్లాస్ మనది. ఎవ్రీ మంత్ 5th నుంచి 25th క్లాసెస్ ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ జాయిన్ కావాలి, ఎండింగ్ వరకు ఉండాలి. బట్ క్లాస్ జాయిన్ అయితే 50% రిజల్ట్ వస్తుంది. 100% దీని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు మాత్రం కనెక్ట్ కావాల్సిందే ట్రీట్మెంట్ పరంగా. దీని తర్వాత ఈరోజు ఏంటంటే అసెస్మెంట్ ప్రోగ్రామ్. అంటే అసలు ఏముంది అనేది నేను చెక్ చేసుకుంటాము, కోర్స్ రాసిస్తాం. 1 month పడుతుందా, 3 months పడుతుందా, 5 months పడుతుందా, అసలు తగ్గదా? అసలు తగ్గని కేసులు ఇక్కడ లేవు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. చెప్పినా కదా, డిస్క్ ప్రొలాప్స్ ఉంది అంటే బెడ్ రిడన్ కేసు, అది లేవదు. మీరు ఇక్కడ దాకా రాలేరు. చలికి లేచి నడిచి వచ్చిండ్రంటే నువ్వు విన్ అయిపోయినావు ఎప్పుడో. అర్థమైందా? కానీ నీకు అర్థం కావట్లేదు ఇంకా. నేను లేవలేనండి, నేను కుర్చీలనే కూర్చుంటున్నా అండి. నువ్వు డిసైడ్ చేసుకున్నావు నేను పేషెంట్ నన్ను, నువ్వు డిసైడ్ చేసుకున్నాక నేను ఎవరు సార్ మార్చేది? కాబట్టి మా పద్ధతి ఏంటంటే, మా పేషెంట్గా మారాలంటే సూర్యోదయం కంటే ముందు లేసుడు అలవాటు కావాలి. అందుకనే మిమ్మల్ని 8 వరకు రమ్మన్నాను ఇక్కడ. కాబట్టి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. 170 మంది రిజిస్టర్ అయ్యారు. ఎంతమంది? 170. వాళ్ళే కాల్ చేసి నెంబర్లు ఇచ్చి బుక్ చేయించుకున్న వాళ్ళు. మేమేం బలవంతం చేయలేదు ఎవరిని. వచ్చిన వాళ్ళు ఎంతమంది? 55 మంది. 55 మంది సక్సెస్ అయ్యారు సూర్యోదయం కంటే ముందు లేవడంలో. కాబట్టి రేపటి నుంచి మీరు ఇదే మెయింటైన్ చేసిండ్రు అనుకోండి, ఏం జరుగుతుంది అంటారు? నువ్వు వేరే అసలు ఒక 6 నెలల తర్వాత చెక్ చేస్తే ఏందా డిస్క్ ప్రాబ్లమా, అది ఎట్లుంటుంది అంటారు మీరే. ఎందుకంటే నిన్ను నువ్వే మార్చుకోగలగాలి, కానీ నిన్ను నేను ఎక్కడ మారుస్తా? నువ్వు మారడానికి రెడీ ఉంటే నాతో కనెక్ట్ కండి. నువ్వు మారడానికి రెడీ లేకుంటే నీకో దండం. డబ్బులు మార్చాయి, నీకు అర్థమవుతుందా? నీ దగ్గర బాగుంటే మరి ఆ కార్డు గీకు దానికి ఇక్కడనో కిలో బంగారం ఉంటే దానికి పెట్టి చూపెట్టి తగ్గు అని తగ్గుతుందా సార్? తగ్గదు. నువ్వు దానికి ఎగ్జాక్ట్లీ ఏం చేయాలో అదే చేయాలి. చేస్తేనే దాంట్లో రిజల్ట్ వస్తుంది, బయటపడుతుంది. కాబట్టి అసెస్మెంట్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు, కన్సల్టేషన్ అనేవి బలవంతమేం లేదు. బట్ మేము 12 members ఉన్నాం. ఎంతమంది ఉన్నాం? 12 మంది ఉన్నాం. వీఆర్ రెడీ టు టేక్ కేర్. ఎక్కడ తొందరపాటు ఉండదు. ఇప్పుడు ఎక్కడ మేము తొందరపడ్డామా? క్లాస్లో ఉండదు. అసెస్మెంట్లో అయినా ట్రీట్మెంట్లో అయినా తొందరపాటు ఉండదు. ఎవరైతే అసెస్మెంట్ పేపర్ తీసుకున్నారో మీకు లోపల క్లాస్ ఉంటుంది మళ్ళీ. అర్థమైందా? ట్రీట్మెంట్ పార్ట్ ఏంటి, అది థెరపటిక్ అప్రోచ్ అంతా ఉంటుంది. ట్రీట్మెంట్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి లంచ్ అవర్స్ లోపల. లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. లంచ్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం, మీరు మీ ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, ఇది ప్రోగ్రామ్. పోతే మీరు చేయాల్సిన పని
ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి చోట జరగద్దా? మాట్లాడట్లేదమ్మా, జరగాలి. కాబట్టి నా కోరిక ఏంటంటే ఇటు పెద్దపల్లిలో జరగాలి, సుల్తానాబాద్లో జరగాలి, రామగుండంలో జరగాలి, మన ఏరియాలో జైత్యాల్లో చేస్తున్నాం ఆల్రెడీ మేము, అర్థమవుతుందా? గంగాధర్లో జరగాల్సిందే. ఎక్కడైనా సరే ఈ ప్రోగ్రామ్స్ జరగాలి. మరి జరగాలి అంటే అక్కడున్న పేషెంట్లు మబ్బుని లేవన్నా వద్దా? ఇదే లంచ్ అవర్స్కు 12 గంటలకు ప్రోగ్రామ్ పెడితే 500 మంది కాదు 1000 మంది మనకు జమ అవుతారు ఇక్కడ. కానీ వాడు తిండికి వచ్చిందో తెలియదు, డిస్క్ ప్రాబ్లంతో వచ్చిందో తెలియదు. మా రూల్ ఏంటంటే 15 ఏళ్ల నుంచి ఇవన్నీ హైదరాబాద్లో మా క్లినిక్ టైం కూడా 7. మీరు ఇక్కడ నుంచి ట్రీట్మెంట్కి రావాలంటే 7కి అక్కడ ఉంటేనే ట్రీట్మెంట్ ఇస్తాం, అంతే. దిస్ ఈజ్ ద రూల్ అన్నమాట. ఆ డెడికేషన్ ఉన్న పేషెంట్కి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. డబ్బులు ఛార్జ్ చేస్తాం సార్, మోమాటం ఏం లే, మరి మేము బతకాలిగా. బట్ డబ్బులతోని పని కాదు అక్కడ. నీ యాటిట్యూడు, నువ్వు నిలబడి రెడీ ఉంటే నిన్ను ఉరికించడానికి మేము రెడీ. నువ్వు బెడ్లో పడుకొని ఇక నాతో కాస్తారు గింతే అంటే నీ కర్మ. క్లియర్? కాబట్టి లక్ష్యం ఏంటంటే ఫైనల్, ఇంకా దీని తర్వాత నేను మాట్లాడు. బెడ్లో పడుకున్న వ్యక్తిని కూర్చుండబెట్టడం, వ్యక్తిని నిల్చోబెట్టడం, నిల్చున్న వ్యక్తిని నడిపించడం, నడుస్తున్న వ్యక్తిని ఉరికించడం మా పని. అర్థమైందా? ఇది ప్రాసెస్. కానీ నీ మైండ్ సెట్ నా దాంట్లో పెట్టి మనోడు పంటాడు, సార్ నన్ను ఉరికి అంటాడు డైరెక్ట్. నేను ఎక్కడి నుంచి ఉరికిస్తాను నిన్ను డైరెక్ట్? టైం పడుతుందా పట్టదా? నీ కండిషన్ ఏందో చూసి ఆ కండిషన్ నుంచి నేను అప్గ్రేడ్ చేయగలుగుతా. కానీ నువ్వు అతి అడిగితే నా దగ్గర లేవు, ఆ మంత్రాలు ఇంకా నేర్చుకోలే. ట్రై చేస్తున్నా, ఎవరన్నా హిమాలయాల నుంచి వచ్చి నేర్పితే ఇక్కడ ఒక మంత్రం వేయగానే అక్కడ ఇంకా ఆ స్థాయి రాలే. ఓకే, ఇప్పుడైతే ఇంతే. 50% మీరు, 50% మేము. మీరు 50% ఓకే అంటే ఫామ్ తీసుకోండి. నీకు 50% నాట్ ఓకే, నీకు ఫామ్ వద్దు, నువ్వు వద్దు నాకు. ఎందుకంటే నన్ను బదనాం చేయకుండా నువ్వు ఏ ఎక్సర్సైజ్ చేయవు, ట్రీట్మెంటే అంటే మళ్ళీ వన్ సైడ్ అయిపోయింది కదా. 2 sides వెళ్దాం, 100% గ్యారంటీ అవుతుంది. ఇప్పటి వరకు 50 నుంచి 55,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను నా 15 years ఎక్స్పీరియన్స్లో. అందరూ హ్యాపీగానే ఉన్నారు, కానీ ఏ ఒక్కళ్ళు కూడా శర్మ గారు ఇది ఏంది అనే వాళ్ళు లేరు. ఓకేనా? రైట్. కాబట్టి మనం వేరే చోట చేయాలంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియానే కదా. కాబట్టి ఇవాళ దీని అనుభవం మీరు, మనకు 2 కెమెరాలు ఉన్నాయి. ఒకటి ఈసారి ఉన్నారు, ఓకే. దాని తర్వాత కాశీ ముందర్రా. మీ అనుభవాలు కొంచెం ఒక 2 నిమిషాలు షేర్ చేయండి, ఇంతే. మేము కరీంనగర్ క్లాస్కి వచ్చాం, మాకు ఫీలింగ్ ఇట్లుంది. మొత్తం తగ్గిపోయిందని చెప్పమని నేను చెప్పట్లే. వాట్ యు థింక్? ఏమవుతుందంటే మనం యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అప్లోడ్ చేయడానికే మేము తీసుకునేది వాయిస్, మోమాటం ఏం లేదు. బట్ ఏమవుతుందంటే ఇంకొకళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఓ కరెక్టే, మనం కూడా వెళ్దాం క్లాస్కి అనేది వస్తుంది. దాని గురించే నేను రిక్వెస్ట్ చేసేది. అంటే మీరేమన్నా నాకు గురుదక్షిణగా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాల్సింది మళ్ళీ డిస్క్ పేషెంట్ల కోసమే. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. పేషెంట్లు అయితే అసెస్మెంట్ అయిపోయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఇద్దరిలో ఏ ఒకటి షేర్ చేసుకున్నా సరే, 2 ఉన్నాయి. ఓకేనా? చేసుకుంటే 100% మళ్ళీ మనం ఇంకో చోట పెట్టుకుంటాం, ఇంకో చోటకి మీరు కూడా వస్తారు, ముందరికి వెళ్దాం. ఓకే, మొత్తం మీద ఏంటంటే అందరికీ థ్యాంక్స్, మీ అందరికీ. ఎందుకంటే టైంకి వచ్చిండ్రు, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిండ్రు, తనలాడిండ్రు, అటో ఇటో ఊపమంటే ఏదో ఒకటి ఊపిండ్రు మొత్తం మీద. ఎనీవే థ్యాంక్స్. చెక్ చేద్దాం మరి, మళ్ళీ ఏమన్నా మార్పులు చెప్పు. ఇది కన్సల్టేషన్ ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వాళ్ళందరూ ఎర్ర డోర్, ఆరెంజ్ డోర్, దాంట్లో లోపల వెళ్ళి కూర్చోండి అందరు. ఎవరు కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకునే వాళ్ళు, అక్కడ మనకు పేపర్స్ ఇస్తారు. అట్లనే రాగుల జావా కూడా రెడీ అయింది, మీకు రాగి జావా కూడా ఇస్తారు అక్కడ. ఓకే, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా అక్కడే షేర్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.